బలిలో పాలు పొందమునుపు దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 8వ అధ్యాయం తీసుకుందాం. మొదటి 4 వచనాలు మనము చదువుకుందాం. అందరము కలిసి చదువుకుందాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విస్తున్నట్టు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలు కొండల మీద నిలిచాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, సంఘముగా సమాజంలో మీ నీతిని, మీ రక్షణను, మీ ఆశ్చర్య కార్యములను, మీ అద్భుతమైన బుద్ధి జ్ఞానముల బాహుల్యమును, మీ మహత్తైన కార్యములను మేము పాడి ఆరాధించడం ద్వారా మేము ప్రశ్నించినట్లు చేశారు. మీకు స్తోత్రాలు. మధ్యలో మీరు ఇచ్చిన బలను బట్టి స్తోత్రాలు. అందుయోగ్యంగా పాలు పొందరికై మమ్మల్ని సిద్ధపరచు. మీరు ఇచ్చిన వాక్యాన్ని మాకు దీవించు. మాతో మీరు మాట్లాడు. పరిశుద్ధాత్మనికి అభిషేకం దయచేయి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎనిమిదవ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. జ్ఞాపకము చేసుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తాం. నోవహును వాళ్ళందరినీ ఓడలోనికి రమ్మన్నాడు. అయిన తర్వాత దేవుడు ఓడ తలుపును ఏం చేశాడటండి? మూసివేశాడు. 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశను. కాబట్టి దేవుడైన ప్రభువు నోవహును లోపలికి ప్రవేశించిన వాటన్నిటి మూసివేశాడు అనే మాట. ఎంతకాలమైంది? ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం కాలమైంది. ఒకవేళ నోహు ఓడ ఎంతకాలం కట్టాడు ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ అయితే 500 సంవత్సరముల్లో, అది మనం 6వ అధ్యాయం ముగింపులో చూస్తాం. 7వ అధ్యాయం ముగింపులో 601వ సంవత్సరం. కాబట్టి ఇప్పుడు దాదాపుగా 1 సంవత్సర కాలం నోవహు ఓడలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది అని. ఒక దినం అయిపోయింది, వారం అయిపోయింది, నెల అయిపోయింది, 6 నెలలు అయిపోయినాయి, 9 నెలలు అయిపోయినాయి, 11 నెలలు అయిపోయినాయి. కానీ ఓడ తలుపు తీయబడడం లేదు, అట్లే ఉంది. ఒకవేళ మనకు పోయినసారి మనం ధ్యానం చేసినప్పుడు కానీ ఆ తర్వాత 8వ అధ్యాయంలో కానీ మనం చూస్తే నోవహుకు కొంత ఓపిక, సహనము తగ్గింది అని అనాలనా, నశించింది అని అనలేం. కానీ తగ్గిందా అని
ఎందుకు అనంటే కిటికీ తీసి ఎన్నిసార్లు చూశాడో మనకు తెలియదు. కానీ కిటికీ తీసి ఒకసారి ఏం చేశాడుట, కాకిని పోయి విడిచాడు, అది రాలే. మళ్ళీ పావురాన్ని పోయి విడిచాడు 3 సార్లు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, సంవత్సరం పాటు ఉండేటప్పటికీ నోహు యొక్క సహనం కొంచెం తగ్గి కృషించినట్లు అవుతుంది. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. కాబట్టి సహించడం, ఎండ్యూరెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ఈ సహనం ప్రభు మనకు అనుగ్రహించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం అది చదువుతాం. అది హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకొనినా, ఎంతవరకు ఓర్చుకున్నాడు? శిలువ మరణం వరకు ఓర్చుకున్నాడు. టిల్ డెత్ హీ ఎండ్యూర్డ్, హీ హ్యాడ్ ది పేషెన్స్. అందుకని ఆయన్ను మనము తలంచుకోవాలి అని. సరే, ఇక్కడ జ్ఞాపకము చేసుకొను అనే మాట ప్రతికూలంగా మనము ఇంకో మాట మనం తలంచవచ్చు. ఏమని అంటే, దేవుడు మర్చిపోయాడా అని. అది దేవుని మనసులో లేదు, కానీ అది ఓడలో ఉన్న నోహు వారి మనసులో ఉండొచ్చు. ఏంటి, 40 దినాలు వర్షం వచ్చింది, అయితే 40 దినాలు ఆగిపోయిన తర్వాతనైనా ఇది తగ్గిపోవాలి కదా. 40 పోయింది, 80 పోయింది, ఇంక ఇన్ని దినాలు పోయినాయి, 100 దినాలు పోయినాయి, కానీ ఇంకా మా పరిస్థితి ఓడలోనే ఉన్నామే అన్నటువంటి తాత్పర్యం వారికి ఒక మాట మనసు తెచ్చింటుంది. దేవుడు మర్చిపోయాడు. మర్చిపోతాడా దేవుడు? దేవుడు అన్నాడు మర్చిపోడు. 115వ కీర్తన 12వ వచనం, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 12వ వచనం, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. యెహోవా మమ్మను ఏం చేయలేదుట, దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు. ఆయన సంపాదించిన తన ప్రజలను, వారి జీవితాల్లో వారు వెళుతూ వచ్చిన పరిస్థితులు ఏవైనా ఎలాంటివైనా, వారి కష్టములు, శ్రమలు, ఇబ్బందులు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను, కొన్నిసార్లు వారి తప్పిదములు, బలహీనతలు, పతనాలు. అలాంటప్పుడు కూడా ఒక వ్యక్తి దేవుడు నన్ను మర్చిపోయినాడు అనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. దానికి ఒక లేఖనం మీకు జ్ఞాపం చేస్తాను. ఎఫ్రాయిముతో ప్రభు అనే దేవుడు మాట్లాడుతుంటాడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను నిన్నెట్లు మరచెదను, నిన్ను గూర్చి జ్ఞాపం చేసుకుంటే నా కడుపు మండుతూ ఉంది, నేను నిన్నెట్లు మరచెదను. కనుక దేవుడు మర్చిపోయేవాడు కాడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న విశ్వాసులను మన జీవితాల్లో మనల్ని ప్రభు నిరంతరము జ్ఞాపకం చేసుకుంటుంటాడు. రెండవది, మన కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో, బాధల్లో, భారాలలో ప్రభు అనే దేవుడు మనల్ని తలంచుకుంటూనే, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. 40వ కీర్తన 17వ వచనంలో కీర్తనాకారుడు దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అంటే ఇన్స్పైట్ ఆఫ్, అక్కడ ఇంగ్లీష్లో బాగుంది, యట్ ది నాట్ థింకెత్ ఆఫ్ మీ. యట్ అంటే నేను కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో
నేను పోతున్నప్పటికీ అయినప్పటికీ దేవుడు నన్ను తలంచుకొనుచున్నాడు. మర్చిపోకు, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మూడవది, కొన్నిసార్లు మనం తప్పిపోయి యాకోబు వలనో ఎఫ్రాయిము వలనో, మన ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు 10 గోత్రాల వారు, అయినా ప్రభు మనల్ని మర్చిపోడు. ఆయన కోపించిన ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం ఉండేది. ఆయన మర్చిపోడు, నిరంతరం ఆయన మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. గుర్తుంచుకుందాం మన జీవితంలో. కనుక ఇప్పుడు నోవహును గురించి మనం చూస్తాం. 8వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం. నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. డిలే ఈజ్ నాట్ రిజెక్షన్. ఆలస్యం చేయడం అనేది అశ్రద్ధ తృణీకరించడము కానే కాదు. ఎప్పుడు మనం ప్రభువుని గురించి ఆ మాట తలంచుకోలేవద్దు. బట్ ఆలస్యం కావచ్చు, అయితే అంత మాత్రాన ప్రభువుని మర్చిపోయాడు, విడిచిపెట్టాడని అనుకోవద్దని ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. అయితే ఒక టైం వచ్చింది, దేవుడు ఏం చేశాడంట, జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఒక సంవత్సరం పాటు అన్నాను కదా, ఒకవేళ ఊరకు వాడుతున్న ఈ మాట నేను ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పడం లే. జస్ట్ నోవా బర్త్డే రోజు లోపలికి పంపించి తలుపేశాడేమో దేవుడు. దిస్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్ టు యూ నోవా, యూ గెట్ ఇన్. అయిన తర్వాత మళ్ళీ బర్త్డే వచ్చేటప్పటికి నోవా తలుపు తెరిచినట్టున్నాడు సంవత్సరం పాటు. కాబట్టి నీకు ఇది నా బర్త్డే అని మళ్ళీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చాడేమో. కాబట్టి ఒకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము సహనంతో ఓర్పుతో కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు చెప్పాడు, ఇందుకు ఆరాధనలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అది 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 7వ అధ్యాయంలో 3వ వచనంలో, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు. కాబట్టి దేవుడు అన్నాడు, జీవముతో నీవు కాపాడునట్లు అని. అంటే గాడ్ ఈజ్ గాడ్ హూ ప్రిజర్వ్స్ ది లైఫ్. అలాంటప్పుడు దేవుడు వీళ్ళని ఎలా వదిలేస్తాడు? కనుక దేవుడికి ఒక నిర్ణయ కాలం. ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే 21వ అధ్యాయం ఆదికాండములో మనం గమనించినప్పుడు, నిర్ణయ కాలమున యెహోవా అబ్రహాముతో సెలవిచ్చిన ప్రకారం నిర్ణయ కాలమున దేవుడు శారాను జ్ఞాపకము, ఆమె గర్భం ధరించి అబ్రహామునకు ఒక కుమారుని. అందుకని మాట చెబుతున్నాను, మన కాలంలో కాదు, మన టైంలో కాదు, మనం ఇది చేయి అది అడిగినప్పుడు, ఇది కావాలి అని అడిగినప్పుడు కాదు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం. సో వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ ఫర్ ది గాడ్స్ టైం. దేవుని టైం కొరకై ఓపికతో మనం ఏం చేయాలి, కనిపెట్టుకొని ఉండాలి అని. సరే, ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్నప్పుడు అపోజిట్ వర్డ్కి వెళితే, దేవుడు మర్చిపోయాడా? దేవుడు అన్నాడును మర్చిపోడు. రెండవది, దేవుడు మర్చిపోడనే విషయం 3 సంగతులు చెప్పుకున్నాం మన క్రైస్తవ జీవితంలో. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మర్చిపోడు. తర్వాత మూడవది, ఇక్కడ మనం చూస్తే తగిన కాలంలో దేవుడు ఏం చేశాడట, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇన్ గాడ్స్ ఓన్ టైం హి విల్ రిమెంబర్. అందుకనే మన పనులు, మన చదువులు, మన ఉద్యోగాలు, మన పెళ్ళిళ్ళు, మన బాధ్యతలు, మన కొరకై ప్రభువును ప్రార్థించి ఆశించిన ఆ కార్యములు ప్రభు తన దయగల సమయంలో తన చేత ప్రకారం ఆయన జరిగిస్తూ ఉంటాడు. కనుక ఓపికతో కనిపెట్టి ఉండడం చాలా ప్రాముఖ్యం. సరే, ఇక్కడ వెళ్దాం. ఆదికాండం 8వ అధ్యాయము
ఇప్పుడు 4వ వచనం మీకు జ్ఞాపం చేస్తుంది. అది మన ప్రాముఖ్యమైన అంశం. 4వ వచనం, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. చాలు, ఇది మన ముఖ్యమైన ప్రాముఖ్యమైన అంశం. కొండల అనే పదం బైబిల్లో ఇది 2వసారి రావడం చూస్తాం. మొదటిసారి ఎక్కడొచ్చింది? 7వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండం 7:19. ఓడ నీళ్ల మీద నడిచెను, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. ది ఫస్ట్ మెన్షన్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ది బైబిల్. బైబిల్లో కొండలు పర్వతములని చెప్పబడిన మొట్టమొదటి సందర్భం ఎక్కడ? ఆదికాండం 7:19. అది ఒకటి గుర్తుంది. రెండవది 8వ అధ్యాయం 4వ వచనంలో ది ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ఎ మౌంటైన్. అంటే ఒక పర్వతం, ఒక కొండ పేరు పెట్టి పిలవడం అనేది మొట్టమొదటిసారి 8వ అధ్యాయం 4వ వచనంలో మనము చూస్తాం. కాబట్టి ఈ 8వ అధ్యాయము 4వ వచనంలో అరారాతు అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ నాకు గుర్తుంది, ఒకప్పుడు దాదాపు 30 సంవత్సరాల దాకా అయిపోయింది. అరారాతు అనే పేరు ఒక మందిరానికి పెట్టినప్పుడు అరారాతుని గురించి కొన్ని తలంపులు చెప్పాను, కానీ అవి గుర్తు రావడం లేక, అవి ఒకటి కూడా గుర్తు రావడం లేదు నాకు. సరే, కాబట్టి ఇప్పుడు అరారాతు అనేది ఫస్ట్ నేమ్ మెన్షన్ ఫర్ ఏ మౌంటైన్ ఇన్ ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో పర్వతమునకు అరారాతు అని మొట్టమొదటిసారి పేర్లు పెట్టి, నిశ్చయంగా దేవుడు అన్నిటికీ పేర్లు పెడతాడు. మనకు తెలుసు కదా, 147వ కీర్తన గ్రంథంలో భూమి మీదనే కాదు ఆకాశంలోనూ ప్రభు అయిన దేవుడు చేసిన సూర్య నక్షత్రములకు ప్రభు ఏం చేశాడంటే అండి, 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టాడట. అన్నిటికీ పేర్లు పెట్టాడు. కాబట్టి పేరు లేకుండా ఉత్తది ఏది లేదు. పేరు లేని వాళ్ళు ఏమంటారు? ఊత్తోడు అంటారు. పేరు లేనుడికి ఊత్తోడు. అయితే ప్రభు అయిన దేవుడు ఏది ఉత్తదిగా ఉంచలే, ప్రతి దానికి పేరు పెట్టాడు. ప్రతి దానికి పేరు పెట్టాడు. మీరు మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు వచ్చాను. వెలుగుని పేరు పెట్టాడు, చీకటిని పేరు పెట్టాడు, పగలని పేరు పెట్టాడు, దినము అని పేరు పెట్టాడు. మీరు తర్వాత సంగతులు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నా ఈ పర్వతము అనే దాని గురించి మనం ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అయితే ఈ పర్వతం టర్కీలో, ఈరోజు టర్కీ అనే దేశం ఉంది మనకు తెలుసు. కాబట్టి ఈ పర్వతం, ఈ అరారాతు అనేది, కాబట్టి ఇరాన్కు టర్కీకు ఆ బార్డర్, టర్కీ ఈస్ట్లో ఉండేటటువంటి ఒక పర్వతం ఇది. ఇది చాలా ఎత్తైన పర్వతమే. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నాను. టర్కీ దేశంలో ఉన్న పర్వతాలన్నింటిలో ఎత్తైన పర్వతం అరారాతు పర్వతం. ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ది కంట్రీ టర్కీ ఈజ్ అరారాత్. బట్ గోయింగ్ బై ది వరల్డ్, ఈ ప్రపంచం లోకమంతటిని బట్టి మనం కన్నా చూస్తే కనుక ఎత్తైన పర్వతాలన్నిటికంటే ఏ పర్వతం? ఏంటి? ఎవరెస్ట్. ఏమి అందరూ చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఎవరెస్ట్, ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ది ఎవరెస్ట్. ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలో పర్వతాలన్నింటికల్లా ఎత్తైనటువంటి పర్వతం.
సరే, పర్వతాలు ఎత్తును గూర్చి వాటన్ని గూర్చి నేను చెప్పడం లేదు, కానీ బట్ వాట్ దీస్ మౌంటైన్స్ రిప్రజెంట్ అండ్ సిగ్నిఫైస్, ఈ పర్వతములు దేన్ని చూపిస్తున్నాయి అనే ఆ సంగతి, ఆ తలంపు మీతో పంచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని. ఇప్పుడు అరారాతును కూర్చే ఎక్కువగా నేనేమి చెప్పబోవడం లేదు, కానీ అయితే దేవుడు ఈ అరారాతు పర్వతం ఓడను దింపడానికి ఆయన ఎన్నుకున్నాడు అనే విషయం మన దృష్ట్యా, మానవ దృష్ట్యా ఆలోచించినట్లయితే అరారాతు పర్వతం అంత అనుకూలమైంది కాదు. ఓడను దింపడానికే కాదు, అందులో నుంచి వారు బయటికి రావడానికి, అంతేకాదు సమస్త ప్రాణులు కూడా బయటికి రావడానికి మౌంటైన్ ఈజ్ ఎ నాట్ సూటబుల్ ప్లేస్ గోయింగ్ బై అవర్ సైట్. మన దృష్ట్యా ఆలోచించినప్పుడు ఈ పర్వతం అంత అనుకూలమైంది కాదు అని మనం తలస్తాం. అయితే అది దేవుని యొక్క ఇష్టం, అది ఆయనకు ఇష్టమైంది. దేవుడు ఆ ప్లేస్లోనే వారిని దించేశాడు. తర్వాత వారు అక్కడే లేరు, తర్వాత క్రిందికి వచ్చి ఉండొచ్చు. ఎందుకో మనకు పూర్తిగా మనం చెప్పుకోలేం, కానీ అరారత్ అని ఆ పేరు యొక్క అర్థానికి బట్టి మనం వెళితే ఇట్ ఈస్ నథింగ్ బట్ మౌంటైన్. అరారాతు అనే పేరు అర్థానికి మనం వెళితే అది పర్వతము అని అర్థం, అంతే. ఒకవేళ ప్రవచితమై ఇంకెప్పుడైనా ఆ విషయానికి వచ్చి మనం చూడడానికి, ఒకవేళ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి పర్వతాలు అంత అనుకూలమైనటువంటివి కావు. ఒకవేళ మన నివాసానికి కానీ, మన ప్రయాణానికి కానీ, మన వృత్తికి కానీ, మన కష్టార్జితానికి కానీ, అయినప్పటికీ ప్రభువుకి ఇష్టమైంది నోహరు తన కుటుంబాన్ని ఆ పర్వతాన్ని అక్కడ తీసుకొచ్చి దింపేసేసాడు. ఎందుకో మనకు తెలియదు, ఆయన జ్ఞానాన్ని మనం ప్రశ్నించలేము. కాబట్టి కొన్ని పర్యాయములు దేవుడు మనల్ని అలాంటి ప్రాంతాల్లో దించుతాడు. మనం సనుకోవద్దు, కొనుక్కోకూడదు. దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశం ఆయన నా ద్వారా నెరవేర్చేందుకే దేవుడు నన్ను ఈ ప్లేసెస్ మీ ఇన్ సర్టన్ ప్లేసెస్, కొన్ని స్థలాల్లో దేవుడు నన్ను ఉంచుతాడు. అవి చూడడానికి నా దృష్టికి అంత అనుకూలంగా లేకపోయినా అది ఆయనకి ఇష్టమైంది, ఆయన ఉద్దేశం మీద ఉంటుంది. ఆయన ఉద్దేశం నా ద్వారా నెరవేర్చుకునే దానికి అలాగా చేస్తాడు. కాబట్టి ఇది అరారాతు పర్వతము అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను ఇంకా కొన్ని పర్వతాలు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇదే ఆదికాండం. మనం 22వ అధ్యాయానికి వస్తే 2వ వచనం, మనం 7వ అధ్యాయంలో 19వ వచనం చూపించినప్పుడు పర్వతములన్నీ మునిగిపోయినాయి అన్నాడు కదా. అవును. ఇప్పుడు పర్వతములన్నీ అన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన పర్వతాలు బైబిల్లో ఉన్నాయి. అందులో అరారాతును గురించి మనం చూచాము. ఇప్పుడు 2వ పర్వతానికి మనం వస్తే కనుక 22వ అధ్యాయము 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమును వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. దీని గురించి మనం ఇది ఎక్కడ ఉంది అనే విషయం మనమేమి ఖచ్చితంగా చెప్పలేము. అయితే ఈ మౌంటైన్ పేరుని ఇక్కడ మనం చూస్తాము, నీకు చూపించు పర్వతంలో మోరియా దేశానికి వెళ్ళు అని. ఆ తర్వాత అబ్రాహాము తన పనివారితో చెప్తాడు 5వ వచనంలో ఏమని, మేము అక్కడికి వెళ్తాం. మేము ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్తాం. బాగా గమనించడం దయచేసి. 5వ వచనం, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తారండి?
ఆ తర్వాత ఇంకా క్రిందకు మనం వెళ్ళినైతే కనుక దీనికి అక్కడ వెళ్ళి వారు ఏం చేశారట, ఆ పర్వతమును ఎక్కుతూ 13వ వచనం, ఆ తర్వాత 14వ వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొని. కాబట్టి ఇప్పుడు ఈ పర్వతానికి ఆ మోరియా దేశము అని అన్నాడు, కానీ అయితే ఈ పర్వతం మోరియా పర్వతం. కాబట్టి ఇది రెండవ పేరు పర్వతానికి. తర్వాత మనం చూస్తాం ఒకవేళ రెండవ రాజుల గ్రంథమా, 1వ రాజుల గ్రంథమా, 2వ రాజుల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం, క్షమించండి, 3వ అధ్యాయం. అవును. తర్వాత సొలొమోను 1వ వచనం అండి. యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కలమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట నారంభించాను అని. ఈ వచనాలన్నీ మీకు చెప్పిన తర్వాత రెండవ పర్వతానికి వచ్చి మీకు అర్థమైంది. ఈ పర్వతం పేరు మోరియా పర్వతము. 3వ అధ్యాయం 1వ వచనం, 2వ దినవృత్తాంతం. ఇవి 2-3 మాటలు ఈ పర్వతానికి వచ్చి మనం చెప్పుకోవాలి. 22వ అధ్యాయము ఆదికాండములో ప్రభువైన దేవుడు అబ్రహాముతో చెప్పాడు. బాగా గమనించడం దయచేసి. అవసరమైనప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవడం కూడా చాలా అవసరమే. నా బైబిల్లో అయితే అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ చదివి అండర్లైన్ ఉంది ఆల్రెడీ. 2వ వచనం మధ్యలో చదువుతున్నాను. 3వ, నేను నీతో చెప్పబోవు పర్వతములలో. కాబట్టి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి చోజన్ మౌంటైన్ ఏర్పాటు చేసిన పర్వతం ఏంటంటే మోరియా పర్వతము అని. కాబట్టి అక్కడికి వెళ్ళు. 22వ అధ్యాయం మోరియా దేశం వెళ్ళు, గోయిదే, అక్కడికి వెళ్ళు. ఈ ముఖ్యమైన తరం వచ్చాం. కాబట్టి ఆ పర్వతాన్ని మోరియా దేశాన్ని చూపించి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్వతాలు మోరియా పర్వతం అనేది ఒక పర్వతం పేరు, ఆ మోరియా పర్వతానికి వెళ్ళు అని అన్నాడు. కావచ్చు ఎత్తైన పర్వతం అంటే మనం చెప్పుకున్న అరారాత్ పర్వతం అంత ఎత్తేం కాదు, కానీ ఇంకా తక్కువే. ఒకవేళ అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇంట్లో అర్పించవచ్చు, ఇంటి బయట అర్పించవచ్చు, లేదా ఊరి బయట తీసుకుని వెళ్ళి అర్పించవచ్చు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. నేను నీకు చూపించు. కాబట్టి మోరియా అంటే అర్థం చెబుతున్నాను ఇప్పుడు. మోరియా అంటే దేవుడు చూపించు స్థలం, అంటే గాడ్స్ ఇన్స్ట్రక్షన్. అందుకే నేను నీకు చూపించబోవు పర్వతం. తర్వాత ఆ పర్వతానికి అబ్రహాముకు పేరు ఏం పేరు? యెహోవా ఈరే. ఆ యెహోవా ఈరేకు ఇంకో 3-4 అర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి అర్థం ఏంటంటే దేవుడు చూచుకుంటాడు, దేవుడు చూస్తాడు. ఇస్సాకునకు అబ్రహాము ఇచ్చిన జవాబు కూడా అదే. గొర్రెపిల్ల ఏది అంటే దేవుడు చూస్తాడు. కాబట్టి పర్వతం ప్రభువైన దేవుడు చూపించిన స్థలం. దేవుడు గుర్తుంచుకుందాం. కాబట్టి ఆయన గైడెన్స్ అనేది మనం చూస్తాం. మీకు ఒక మాట ఇంకో సందర్భం జ్ఞాపం చేస్తాను. ఇక్కడ ఈ ఆదికాండం 19వ అధ్యాయంలోనే మీరు మనసును ఉంచండి. ఈ 2వ తలుపు మనం ధ్యానం చేసేటప్పుడు దేవుడు ఆ రోజు లోతును తన కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చి వారితో ఒక మాట చెప్పాడు. ఆదికాండం 19వ అధ్యాయము ఆదికాండం రండి దయచేసి 18
17వ వచనం. ఈ చివరి భాగం చదువుతున్నాను. ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఆ పర్వతానికి నువ్వు పారిపో అంటే గాడ్ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఏ ప్లేస్ ఫార్ హిస్ చోజన్ పీపుల్. అంటే దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజల విషయంలో, తన కార్యాలు వారు చేయవలసిన కార్యాల విషయంలో, లేకపోతే కనుక వారి క్షేమం కొరకై దేవుడు ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన స్థలం అనేది ఉంది. అయితే ఈ మనుషుడు ఏమన్నాడో మనకు తెలుసు. అది కూడా చదువుతాను ఇప్పుడే. 19వ అధ్యాయము ఆదికాండం 19వ అధ్యాయం చూడండి దయచేసి. 19వ అధ్యాయం చివరి భాగంలో చదువుతున్నాను మళ్ళీ. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. మోరియా పర్వతం అంటే గాడ్స్ ఇన్స్ట్రక్షన్, దేవుడు చూపించడం, దేవుడు బోధించడం. ఆయన చెప్పాడు కీర్తన 32:8 ఏమని? నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించదను. చేశాడు ప్రభువైన దేవుడు. అయితే లోతేమో నేను పోలేను అన్నాడు. కానీ అబ్రహాం ఏమన్నాడండి? చదివాం కదా ఇందాక. అబ్రహాం ఏమన్నాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం ఏమన్నాడు? ఇంతసేపు చెప్పనండి మీరు. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి 5వ వచనంలో గుర్తుంచుకోండి, నేనును ఆ చిన్నవాడును అక్కడికి వెళ్తాను. అంటే దేవుడు ఏర్పరిచిన స్థలం, దేవుడు చూపించే స్థలం, దేవుడు మమ్మల్ని నడిపించే చోటికి మేము వెళ్తాం. ఇది మన జీవిత తీర్మానం అయి ఉండాలి. మోరియా పర్వతం కనుక అటు తీర్మానంలో మన జీవితంలో మనకు ఎంతో మేలుంది. వెళ్ళారు వారిద్దరూ. వెళ్ళడమే కాదు, దేవుడు చెప్పినట్టు చేయగలిగాడు. ఎప్పుడైతే ఆయన ఇన్స్ట్రక్షన్, హెచ్చరిక, నడిపింపు మేరకు మనం పోతామో ఆయన చెప్పింది మనం చేయగలుగుతాం. వీ కెన్ పెర్ఫార్మ్ వాట్ హీ సెడ్స్. ఆయన మనతో చెప్పింది మనం చేయగలుగుతాం. అంతేకాదు, మరొక మాట చెప్పాలా, అక్కడ మనము ఏమైతే చేశామో దాన్ని ఆయన అంగీకరిస్తాడు. అది 22వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం మనం. ఆదికాండంలో ఏమని? అబ్రాహాముకు ప్రత్యక్షమన్నాడు, ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడు అని నాకు తెలిసింది. గాడ్స్ అప్రూవల్ ఆఫ్ వాట్ అబ్రహాం హ్యాడ్ డన్. అబ్రహాము ఏం చేశాడో దాన్ని దేవుడు అంగీకరించాడు. ఇదే 2వ తలం. మోరియా అంటే ఇన్స్ట్రక్షన్, దేవుని నడుపుదల. 32వ కీర్తన 8వ వచనం. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తాం. వారిద్దరూ నీతిమంతులే. లోతు నీతిమంతులే, ఆ తర్వాత అబ్రహాము నీతిమంతులే. వీళ్ళిద్దరూ బంధువులే, దగ్గరగా కలిసి కాపురం చేసిన వాళ్ళే. అయితే ఒక మనిషి దేవుని నడుపుదలను బట్టి వెళ్ళాడు, ఇంకొక మనిషి దేవుని నడుపుదలను నిరాకరించాడు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వెలుచూపును బట్టి తీర్పు తీర్చొద్దు. నోహతో ఆ పర్వతానికి పారిపోమన్నప్పుడు చూశాడు, ఏమో చాలా దూరంగా ఉంది. సొంత ఆలోచన, అంత దూరం నేను పోలేను, నేను చచ్చిపోతానేమో, నశించిపోతానేమో. అబ్రహాం అట్లండే. అందుకని ఇంకొక వాక్యం నేను చెప్పి 3వ తలము దాడు. అది 2వ కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం అనుకుంటారు. మేము వెలుచూపును వలన కాక విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాం మేము? 6వ 7వ వచనమా? ఇంకా తెలియదా మీరు? 6వ వచనం. మేము వెలుచూపు వల్ల నడుచుకోం, కానీ దేన్ని బట్టి మేము నడుచుకుంటాం? విశ్వాసాన్ని బట్టి మేము నడుచుకుంటాం. ప్రియులారా, మన చూపును బట్టి చూస్తే చాలా దూరం అనిపించవచ్చు. మన చూపును బట్టి చూస్తే కొన్ని భయాలు మనలో చోటు చేసుకోవచ్చు. ఇంత దూరమా, నేను పోలేనేమో.
చూపును బట్టి చూస్తే నేను తప్పించుకోలేక నశించిపోతానేమో మనకు అనిపించవచ్చు. అయితే ఒక్కటి గుర్తుంచుకో, దేవుడు నిన్ను సదం నుంచి తప్పించింది నువ్వు నశించడానికి కాదు. ఇలాంటివి చెబుతూ ఉంటే దావీదును గురించి నేను మీకు చెప్పాను సమూయేలు గ్రంథంలో. ఓ సందర్భంలో 1వ సమూయేలులో దావీదు అనుకున్నాడు, నేను ఈ దేశంలో ఉన్నట్లయితే సౌలు నన్ను నిశ్చయంగా చంపుతాడు. సౌలు చేత నువ్వు చంపబడ్డానికి దేవుడు నిన్ను తెచ్చింది కానే కాదు. దేవుని చిత్తమంతా నువ్వు నెరవేర్చాలి. కానీ తాను అనుకుంటున్నాడట. మార్కు సువార్త 4వ అధ్యాయానికి వెళితే ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు అక్కడే ప్రభు నిద్రిస్తున్నాడు. వారు ఆయన లేపి ఏమన్నారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? కరెక్టేనా? దిస్ వాజ్ దేర్ అజంప్షన్. అది వారి కానీ ఆలోచన, తలంపులు అంతే, నశించడానికి కాదు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి, మీరు నాకు సాక్షులు భూనిగంతముల వరకు. ఇంత ప్రత్యేకమైనటువంటి తలంపు ఉద్దేశం కలిగి ఉంటే ఎట్లనుకుంటారు మేము నశించిపోతున్నామని? ఎట్లనుకుంటాడు దావీదు సౌలు చేతులు నేను చస్తానని? ఎట్లనుకుంటాడు లోతు నేను నశించిపోదునేమో అని? ఇదంతా వెలుచూపును బట్టి పోయేవారు. రక్షించబడిన ప్రభువులారా జాగ్రత్త. ఈ మౌంటైన్ మోరియా మనకు నేర్పించే పాఠం అదే. నేను వెలుచూపును బట్టి కాక విశ్వాసం ద్వారానే ఏం చేస్తాను, నేను నడుచుకున్నాను. మరొక పర్వతానికి మనం వెళ్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయము నిర్గమకాండం 11వ వచనం. 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరికీ కన్నుల ఎదుట, ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. నేను స్థలాల గురించి చెప్పబడలే, ఇది ఎక్కడుంది ఏంటి సంగతి అనేది, వాటి ఆత్మీయమైన పాఠాలు అందులో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభువైన దేవుడు 3వ నాడు ఎక్కడ దిగి వచ్చాడంటండి? సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. సీనాయి పర్వతం మీద దిగి వచ్చి ప్రభువైన దేవుడు ఏం చేశాడు? 19:11 దిగి వచ్చి దేవుడు మోషేను పైకి రమ్మన్నాడు. ఇంకెవ్వరు కూడా సమీపించొద్దు అని చెప్పాడు. పైకి రమ్మన్న తర్వాత మోషే పైకి వెళితే అప్పుడు ప్రభువైన దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు. ఏం చేశాడు? ముందే చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పు, నేను వారి నా స్వకీయ సంపాద్యంగా ఉండా జనాలందరిలో ఒక విశేషమైన నాకుండా వారిని నేను ఏర్పరచుకోవాలి ఇష్టపడుతున్నాను. అయితే కండిషనల్. అయితే 19వ అధ్యాయము రండి దయచేసి. 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చెప్పిన తర్వాత మోషే ఆ మాటలు ఇశ్రాయేలుతో పలకవలసిన ఆ మాటలు ఇవే అని చెప్పగా అప్పుడు 5వ వచనం ముందు 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా వింటే, దేవుడు మోషేతో అన్నాడు, పోయి చెప్పు ఇశ్రాయేలుతో, నా మాట మీరు శ్రద్ధగా వింటే మీరు నాకు ఇలాంటి జనంగా ఉంటారు. మోషే వెళ్ళి చెప్పాడు. అప్పుడు వారి రెస్పాన్స్ ఏంటండి? వారి రెస్పాన్స్ 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు మేము చేసేదము అన్నారు. చూచారా? సీనాయి పర్వతం ఇది. అప్పుడు ప్రభువైన దేవుడు ఏం చేశాడు? 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. చాలంతే. ఇది 3వ పర్వతం. కాబట్టి 3వ పర్వతం దగ్గర ప్రభువైన దేవుడు మోషేను పైకి రమ్మని చెప్పి అన్నాడు, ఈ ప్రజలు నా మాటగా వింటే
సర్వలోకములో ఉండే జనాల్లో నాకు ఒక విశేషమైన స్వకీయమైన సంపాద్యమైన జనముగా వారు నాకు ఉంటారు. అంటే సరే చివరిలో ఆ మాట అంట. అప్పుడు మోషే వెళ్ళి ఈ మాటలు వారికి చెప్పారు. చెప్పినప్పుడు వారంతా ఏకగ్రీవంగా దేవుడిని యెహోవా మాతో చెప్పింది సెలవిచ్చింది యావత్తును మేము చేస్తాము. వాళ్ళ తీర్మానము ఒక ధర్మశాస్త్రాన్ని బయటికి తీసుకుని వచ్చింది. అప్పుడు దేవుడిని యెహోవా 10 ఆజ్ఞలు గల రాతి పలకలను ఇచ్చాడు. 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు. కాబట్టి సీనాయి పర్వతం ఏమిటి అని అంటే దేవుడు తన చిత్తమంతా తన ప్రజలకు తెలియజేసిన ధర్మశాస్త్రం అక్కడ పుట్టింది. సో Sinai, Mount Sinai was the birthplace of the law of God. దేవుని ధర్మశాస్త్రం ఉద్భవించిన స్థలం సీనాయి పర్వతం. దేవుని చిత్తం తన ప్రజల విషయంలో బయలుపరచబడిన స్థలం సీనాయి పర్వతం. ఆ చిత్తానికి ప్రజలందరూ విధేయతను చూపిస్తామన్నారు, కానీ అయితే అల్టిమేట్గా వారు ఫెయిల్ అయిపోయినారు, వారు చూపించలేకపోయినారు. అయితే ఇక్కడ ఈ 3వ తలము మాత్రం ఇంతవరకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈరోజు మన జీవితాలలో దేవుడు ఆ మోషే ద్వారా ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో దాన్ని ఇంకో కొంచెం విపురంగా చూద్దాం. రండి దయచేసి 32వ అధ్యాయం 4వ వచనం. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరులో ఏమయ్యాడట? రాజు అయ్యాడు. వినండి మాట 33వ అధ్యాయం 4వ వచనంలో. మోషే మనకు ధర్మశాస్త్రం విధించాడు. మోషేగా దేవుడే. అది యాకోబు సమాజ స్వాస్థ్యం. ఇంగ్లీష్లో ఏమనుందండి? సమాజ స్వాస్థ్యం అంటే ఎన్ని. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పగలుగుతున్న ప్రాముఖ్యమైన మాట ది వర్డ్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని మాటలు, దేవుని వాక్యం దేవుని సమాజం యొక్క స్వాస్థ్యం. అది అక్కడ పుట్టింది మోరియా పర్వతం, ఇక్కడ సీనాయి పర్వతం మీద. కనుక ఆ స్వాస్థ్యాన్ని గురించి దావీదు ఒక చక్కటి మాట అంటాడు. అంటే మనం ఈ వాక్యం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలన్న సంగతి ఇక్కడ మనకు బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. 119వ కీర్తనల గ్రంథం. త్రిపండి మీ బైబిళ్ళు. 119వ కీర్తన 111వ వచనం. అందరం కలిసి చదువుదాం బిగ్గరగా. 119, 111. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమనే. అక్కడేమో స్వాస్థ్యము, ఇక్కడేమో నేచర్, ది ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, గాడ్స్ వర్డ్. హెరిటేజ్. హెరిటేజ్ అండ్ ఇన్హెరిటెన్స్ సేమ్. మనం 127వ కీర్తనలో గర్భఫలం యెహోవా ఇచ్చు, పిల్లలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం, హెరిటేజ్ అంటారు. కాబట్టి దేవుడు చూశారా, ఇది ఇచ్చాడు మనకు సీనాయి పర్వతం మీద. నేను దీని యొక్క ప్రాముఖ్యత, ఇది ఎంత విలువైందో వారి జీవితాల్లో, నేడు మన జీవితాలలో అంత విలువైంది, దానికి ఎంత స్థానం ఉండాలో అనేది అర్థం కావడానికి నేను ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. రండి దయచేసి 4వ అధ్యాయం. తిప్పండి మీ బైబిల్లో, ప్రతి రెఫరెన్స్ చూడండి దయచేసి. 4వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుదాం మళ్ళీ. 4:8. మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రవంతుల్లో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అంటే ఇప్పుడు అంటే ఏంటి? ఈ ధర్మశాస్త్రం నీతి విధులను కలిగిన వీరు ఏ జనం చెప్పండి? ఏ జనం? ఏం బైబిల్ అయినా చూస్తుండేది, మీరు ఇంకేమైనా చూస్తున్నారా? మనసు ఎక్కడ ఉంది? మైండ్. గొప్ప జనం. యు ఆర్ వెరీ గ్రేట్. మీరు చాలా గొప్ప జనం.
ఇవి కలిగి ఉన్నారు కాబట్టి గొప్ప జనం. ఇట్టి గొప్ప జనం ప్రపంచానికి ఎవరు ఉన్నారా? లేరు. నేను 3వ తలంపు కూడా ముగించి పోబోతున్నాను. మీకు విస్తరించి ఇంకా నేను చెప్పే పరిస్థితి కూడా కనపడడం లేదు నాకు. 3వ తలంపు, గాడ్స్ వర్డ్ మేక్స్ యూ ఏ గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఉమెన్. దేవుని వాక్యం నీ జీవితంలో ఒక గొప్ప మనిషిగా, ఒక గొప్ప పురుషునిగా, ఒక గొప్ప స్త్రీనిగా చేస్తుంది. గుర్తుంచుకో ఈ మాట. ఇంకా దీని గురించి ఎన్నో తలంపులున్నా వాటిని ఇప్పుడు నేనేం పంచుకోవడం లేదు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ కట్టడలు, ధర్మశాస్త్రం, నీతి విధులు కలిగి జనం ఏమైనా ఉన్నారా? కాబట్టి దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితంలో ఇంత గొప్పవానిగా, ఇంత అసమానమైన వాడినిగా చేస్తుంది. ఎలాంటి ప్రజలం మనం? లోకస్తులు సమానమా? ఏం మాత్రమును కాదు. ఇన్ మెనీ ఆస్పెక్ట్స్, బట్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఈజ్ ది గాడ్స్ వర్డ్. ఒక్క విషయం, దేవుని వాక్యం మనల్ని మన జీవితాల్లో ఎంతో గొప్ప వారినిగా చేస్తుంది. అందుకని వాక్యాన్ని కంఠహారముగా ధరించు. ఈ వాక్యాన్ని నీ నడుమునకు ఈ ఆత్మ ఖడ్గముగా ధరించుకో. ఈ వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా నివసింపని. ఈ వాక్యమును అనుసరించి నీ జీవితంలో నడుచుకో. ఇది మౌంట్ సైనాయ్. 19వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండం. 3వదిగా మౌంట్ సీనాయి పర్వతం అనేది ఏంటో నేను మీకు జ్ఞాపం చేసి, ఇప్పుడు మరొక పర్వతానికి మనం వెళ్తాం. ద్వితీయోపదేశ కాండంలో 34వ అధ్యాయం, 34వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో దయచేసి రండి. 34వ అధ్యాయము 1వ వచనం. మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. ఏ కొండకు పోయినాడు అంటే చెప్పండి. ఎందుకు పోయినాడు? క్రింద. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశం అంతయు, నఫ్తాలి దేశం, ఎఫ్రాయిము మనష్షేల దేశం, పశ్చిమ సముద్రములకు యూదా దేశం అంతయు, దక్షిణ దేశమును, సోయరుకు, ఈత చెట్లకు, ఎరికో లోయ చెట్టు మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లను, నీ సంతానములకు ఇచ్చుదని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు దాటి పిస్గా కొండ. ఎన్నో కొండ? ఇది 4వ కొండ. 4వ కొండ. ఇప్పుడు ఇక్కడికి ఎక్కిన తర్వాతనే మోషే అక్కడ చనిపోయినాడు. అయితే ఈ పిస్గా కొండ యొక్క ప్రాముఖ్యమైన తలంపు ఏంటి అని అంటే, దేవుడు మోషేకు ఇంతకుముందే చెప్పాడు ఒక మాట. గుర్తొస్తుందా అండి మీకు? అందుకే కింద వచ్చిన కూడా నేను చదివా. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయం బండను కొట్టిన ఆ సందర్భంలో మనం చూస్తాం. ఆ సందర్భంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయం అంతా తర్వాత మీరు చదవండి. అప్పుడు మోషే బండను 2 సార్లు కొట్టాడు. దేవుడు మోషే మీద కోపించాడు. కోపించి ఏమన్నాడు? 20వ అధ్యాయము 12వ వచనం, ఆ తర్వాత 12వ వచనం, 12వ వచనం చివరి భాగం చదువుతున్నాను. నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు తోడుకొని పోరని చెప్పాను. అప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా మీకు? మోషే ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇంకా నువ్వు ఆపయ్యా, నువ్వు ప్రార్థన చేయకు. ఎందుకు నువ్వు ప్రార్థన చేయొద్దు?
నేను నీ మనవిని ఏం చేయను, ఆలకించను. సరే, ఇప్పుడు ఇక్కడ 2 పదాలు ముఖ్యంగా జ్ఞాపం చేయాలి. 20వ అధ్యాయంలో మోషే అహరోనులు వారు తప్పిపోయారు. వారు ప్రభువైన దేవుని ఎడల కలిగి ఉన్న నమ్మకం, విశ్వాస విషయంలో వారు తప్పిపోయారు. అందుకే నేను ఆ పదం మళ్ళీ చెబుతాను. 12, నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనకపోతే. మళ్ళీ నా బైబిల్లో నమ్ము అనే మాట చుట్టూ వలయం గీసి పెట్టా గుండ్రంగా. అక్కడ ఇశ్రాయేలులే కాదు, మోషే అహరోనులు ఇద్దరు కూడా దే వర్ ప్రూవ్డ్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఆఫ్ దేర్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు, దేవుని ఎడల వారి నమ్మకం, వారి విశ్వాస్యత విషయం అక్కడ వారు పరీక్షించబడ్డారు. దే హ్యావ్ ఫెయిల్డ్. అప్పుడు దేవుడు అన్నాడు, వారిని మీరు ఆ దేశంలోనికి ఏం చేయరు, తోడుకొని పోరంటే మీరు మాత్రం పోరు. మోషే ప్రార్థన చేస్తే ఇక చాలా ఆపేసేయను, ప్రార్థన చేయకు, ఆ కన్నులారా నీవు ఆ దేశాన్ని చూసినట్టు నేను అనుమతిస్తానే తప్ప నువ్వు మాత్రం ఆ దేశంలోనికే పోవు అన్నాడు. చివరికి అదే చేశాడు దేవుడు. ఇప్పుడు మనం చదివిన 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే మోషేను ఎత్తైన కొండ మీద తీసుకొని, ఏ కొండ మీదకి, పిస్గా కొండ మీదకి, ఇంకా వేరే కొండలు చాలా ఉండొచ్చు. అయితే అక్కడ తీసుకొని పోవడం ద్వారా మోషేకు దేవుడు ఏమైతే చెప్పాడు అంతా చూపించేశాడు. ఇక్కడ నా మాట మీతో పంచుకోవాలని కోరుతున్న మాట ఏంటంటే, మనిషి అపనమ్మకస్తుడైపోయినప్పటికీ దేవుని యందు, దేవుని ఎడల తన నమ్మిక, తన నమ్మకంగా ఉండే విషయంలో తప్పిపోయినప్పటికీ దేవుడు అన్నాడు తప్పిపోయేవాడు కాడు. ఇది పిసిగాకుండా. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, నేను ఎన్నిసార్లు తప్పిపోయాను? ఎక్కడ ఏ విషయంలో ప్రభువుకు నేను నమ్మకంగా ఉండాలని ఆ విషయంగా నమ్మకంగా లేకపోయినా, ఎన్నోసార్లు అపనమ్మకస్తుని అయిపోయినాను. ప్రభు తన శిష్యుల అవిశ్వాసము చూసి ఏమన్నాడు, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం నేను మిమ్మల్ని సహింతును. వారి అవిశ్వాసం అంటే శిష్యులే కాదు, మిగిలిన ప్రజలు. ఆయన అక్కడ ఏ అద్భుతములను చేయలేకపోయాడు. ప్రభు గాడ్ ఎక్స్పెక్ట్స్ అవర్ రియలబిలిటీ, అవర్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ హిమ్. తన పట్ల మన నమ్మకత్వం, మన విశ్వాసతను గురించి ప్రభు ఆశిస్తున్నాడు. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 10-11 వచనాలు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. కానీ లూకా సువార్తలో సువార్తికుడు రాసిన ప్రభు మాట 18వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఉండా కనుగొనునా. ఈ మధ్యాహ్నం ఒక్కసారి మనల్ని పరీక్షించుకోండి. దేవుని యందు నా నమ్మిక ఎలాగుంది? దేవుని పట్ల నేను నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలిగా ఉన్నాను, లేక ఎక్కడ అపనమ్మకస్తున్నాయి నేను తప్పిపోయా? ఏ విషయంలో? ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలి, సరి చేసుకొని యోగ్యంగా బల్లో పాలు పొందాలి. మనకు ఉపమానాల్లో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. వాడిని నరికి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించు. సరే, ఆ విషయాన్ని గురించి సందర్భం నేను చెప్పను. కానీ అయితే ఒకటి, గాడ్ డజంట్ లైక్ అన్ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ హిమ్. దేవుని పట్ల మనం అపనమ్మకస్తులుగా ఉండమనేది ఆయన ఇష్టపడు. అది ఆయనకు సంతోషం కలగజేయదు. ఆ మాట ఒకటి వాక్యం చెప్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం చదువుతారు ఎవరో? త్వరగా హెబ్రీ 10:39 తిప్పండి మీ బైబిల్లో త్వరగా. ఆత్మను రక్షించుకుంటకు.
అయితే ఎవడైతే వెనుకదీస్తాడో వాని యందు ఏమి లేదట, నా ఆత్మకు సంతోషం లేదు. ఎన్ని వచనం? 38వ వచనం. విశ్వాసమందు వెనుకదీస్తాడే అట్టి వాని యందు నా ఆత్మకి ఏముండదట, దేవుడికి ఇష్టం ఉండదు, దేవుడు సంతోషించడు. అందుకనే జాగ్రత్త. లెట్ us be always strive to be faithful to God. దేవునికి నమ్మకస్తులో ఉండడానికి అన్ని కాలాలు, అన్ని పరిస్థితుల్లో మనం ప్రయత్నిద్దాం, పోరాడతాం, నమ్మకస్తులో ఉండాల్సిందా. పౌలు క్రొత్త నిబంధనలో ఒక వాక్యం ఇలాగా రాస్తాడు. రండి దయచేసి, అది మరి 2వ తిమోతి కూడా కాదనుకుంటాను. ఒకవేళ 1 తిమోతిన, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. మనము నమ్మదగని వారమైనను దేవుడు ఎవరంట? ఎక్కడ, ఏ పుస్తకం అది? 2వ తెస్సలోనికీ కానీ తిమోతిలో కానీ ఎక్కడ ఉండాలి? 3వ అధ్యాయం 4వ వచనం. 2వ తెస్సలోనికీ 3:4. అయితే ప్రభు నమ్మతగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి. అయితే మనము నమ్మదగని వారమైన అనే మాట కూడా ఉంది. 2వ తిమోతి 2:13. ఓకే, నేను చదువుతున్నాను. నేను మొదటి పత్రికలో ఉన్నాను, కనపడలేదు. 2వ తిమోతి 2:13. దయచేసి అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం. నువ్వు కూడా ఆడున్నావు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియు కాటి సీనాయి పర్వతం, మ్యాన్స్ అన్ఫెయిత్ఫుల్నెస్, యట్ గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్ టు సచ్ పీపుల్. దేవుని యొక్క విశ్వాస్యతను మనం చూపిస్తుంది. నమ్ముదాం. మన ఎడల దేవుడు ఎంత విశ్వాసం. ఎప్పుడో చెప్పాడు ఆ మాట. మీరు నన్ను నమ్మికుంచలే, మీరు నన్ను సన్మానించలే, మీరు నన్ను ఘనపరచలే, తప్పిపోయినారు మీరు. మోషే, అహరోను. అయినా మోషే నీకు ఒక మాట చెబుతున్నా, నువ్వు మాత్రం ఆ దేశంలోని పోవు, కానీ కన్నులారా నీవు దాన్ని చూస్తావు. దేవుడు చేశాడు ఆ పని. కన్నులారా దేవుడు మోషేకు ఆ దేశాన్ని చూపించాడు. గుర్తుంచుకో దేవుని విశ్వాసత, నమ్మకత్వం. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆయనకు మనం నమ్మకస్తులో ఉండడానికి కొరకై మనం కూడా ప్రయత్నిద్దాం, తీర్మానించుకుందాం. ప్రభు సాయం చేస్తాడు. 4వ కొండ, 4వ పర్వతం. దయచేసి రండి. 4, 5? 5వ పర్వతం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. త్వరగా 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ మనం 19వ వచనం చూద్దాం. 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ పోషించుతున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, ఆషేరాదేవి ప్రవక్తలే 400 మంది నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పి. ఇప్పుడు 5వ పర్వతం పేరు ఏం పేరు? బాగా తెలుసు అందరికీ. ఏలియా ఎక్కడికి వెళ్ళాడని చెప్పండి? కర్మెలు పర్వతం. ఈ కర్మెలు పర్వతం, నేను ఇంకా సింపుల్గానే ఒక మాట చెప్పి దాటిపోతాను. ఇంకా 6, 7 ఉన్నాయి ముఖ్యమైనవి కూడా. ఈ కర్మెలు పర్వతం ఏమిటి అనంటే, యెహోవా దేవుడా లేక బయలు దేవుడా? పాట పాడుతూ ఉంటాం ఒకటి. అయితే ఇలాంటి సస్పెన్షన్లో ఏలియా ఇశ్రాయేల్ ప్రజలను, ప్రవక్తలను, బయలు ప్రవక్తలను ఆ కర్మెలు పర్వతాన్ని పిలిచాడు. కర్మెల్ పర్వతం. సరే, కర్మెల్ పర్వతం అదే ఇదా ఏది అనే ఏ ప్లేస్ ఆఫ్ డెసిషన్. సరే, వాటిని గురించి నేను వ్యాఖ్యానించను, కానీ అది ఒక్క మాట. అల్టిమేట్గా చివరికి కర్మెల్ పర్వతం మీద ఏమైంది అంటే విజయం చాటించబడింది అని, విజయం ప్రకటించబడింది అని మనకు తెలుసు. ఆ చివరికి మనం క్రిందకు వస్తే 18వ అధ్యాయంలో దయచేసి చూడండి.
ఆ, అక్కడ వారిని అందరినీ ఏం చేశాడంటే బయలు ప్రవక్తలందరినీ పట్టుకొండని వారి సెలవిగా 40 వచనం. అక్కడ వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించి చివరికి ఒక మాట, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. కనుక అల్టిమేట్ విక్టరీ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్ వాజ్ డిమాన్స్ట్రేటెడ్ అండ్ డిక్లేర్డ్ ఫ్రమ్ ది మౌంటైన్ ఆఫ్ కార్మెల్. కార్మెల్ పర్వతం నుంచి చివరిగా దేవుని యొక్క అద్భుతమైన విజయం, ఆ విజయం అక్కడి నుంచి ప్రకటించబడింది. ఇదే 5వ తలంపు. ఈరోజు ఈ అనుభవం మన జీవితంలో అవసరం, మన జీవితంలో అవసరం. ఎన్నో పోరాటాలు మనకు ఉంటాయి కాదను. ఇలాంటి పర్వతం మోషే ఎక్కాడు ఒకసారి, అమాలేకీలతో యుద్ధమైనప్పుడు. నిర్గమకాండం 17వ అంటే ఈ పర్వతం ఎక్కాడని నేను చెప్పడం లేదు, కానీ మోషే యెహోషువతో ఒక మాట అన్నాడు, నీవు ఖడ్గం తీసుకొని అమాలేకీలతో క్రింద యుద్ధం చేయి, నేనేమో దేవుని కర్ర తీసుకొని నేను ఎక్కడికి వెళ్తానో కొండ మీద నిలబడతాను. అప్పుడు ఆ కొండ మీద మోషే చేతులు పైకెత్తగా క్రింద అమాలేకీలు ఏం చేస్తున్నారు? ఓడిపోతున్నారు. చివరికి అమాలేకీలు సమూలంగా ఓడిపోయారు. అక్కడ ఒక బలిపీఠం కట్టారు, ఆ తర్వాత స్తంభం నిలబెట్టారు, ఒక బ్యానర్, యెహోవా నిస్సి, అంటే యెహోవాదే ఏంటి? జయం. ఈరోజు మన జీవితంలో ది బ్యానర్ స్పీక్స్ ఆఫ్ ది విక్టరీ ఇన్ లైఫ్. మనకు తెలుసు, దేశాలు కూడా యుద్ధాలు చేసినప్పుడు ఇక ఎవరైనా ఓడిపోయినా లేక ఏదైనా సమాధాన పడాలన్నా ఏం చేస్తారు? వాళ్ళు ఒక జెండా పైకెత్తారు. ఇది అదే నిర్గమకాండం 17లో. కాబట్టి 5వ పర్వతం మన క్రైస్తవ జీవితంలో విజయోత్సవాన్ని చూపిస్తుంది. మనము చెప్పాలి పౌలుతో కూడా ఏకీభవించి. ఏమని? 2 కొరింథీ 2వ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు. దయచేసి త్వరగా 2 కొరింథీ 2వ అధ్యాయం. ఇక్కడ పౌలు మాట్లాడుతూ వారి జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట అంటాడు. ఏమని? 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చివరి భాగమే చదువుతున్నాను. మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్నాడు. దేవుడే మనల్ని విజయవంతులుగా ఊరేగించేవాడు. ఆ దేవుని ద్వారానే మనకు విజయం. ప్రేమించుచున్న వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయవంతులు. ఎక్కడుంది ఆ వాక్యం? బైబిల్లోనే ఉంది కదా. బైబిల్లో ఎక్కడుంది ఆ వాక్యం? ఇంకేమన్నా అంటే మహా అంటే ఇంకేమన్నా ఒక మాట చెబుతారేమో. ఎక్కడ? అది కూడా చెప్పడం లేదే. రోమాపత్రికలో. ఆ రోమాపత్రికలో అధ్యాయం 8. సరే, జాగ్రత్త గుర్తుపెట్టు. అన్నీ చెప్పడం సాధ్యమేది కాదు. సరే, ఇప్పుడు 6వ పర్వతానికి మనం రాబోతున్నాం. ఏమిటి 6వ పర్వతము అనే విషయానికన్నా మనం వస్తే కనుక 133వ కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 133. అక్కడ ఆ సియోను కొండ మీదకి ఏమో దిగి వస్తుందట. ఎక్కడి నుంచి దిగి వస్తుంది? హెర్మోను 133వ కీర్తనల గ్రంథము 3వ. సియోను కొండల మీద దిగవచ్చు. హెర్మోను మంచు. హెర్మోన్ అనేది కూడా ఒక పర్వతమే. ఎందుకంటే సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోన్ అంటే. హెర్మోన్ ఎక్కడుంది? ఇంకా సియోను కంటే ఇంకా పైన ఉంది. కాబట్టి ఇక 6వది హెర్మోను పర్వతం అనేది ఇక్కడ మనము చూస్తాం. మౌంట్ హెర్మోన్. ఈ మౌంట్ హెర్మోను మనం సువార్తల్లో మనం గమనించినప్పుడు రండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. దీనికి మరొక పేరు కూడా ఉంది, తాబోరు అని. సరే, అవన్నీ ఇప్పుడు మనం ఏమి చూడం, కానీ ముఖ్యమైన తలంపుకు మనం వద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. దయచేసి రండి. యేసుప్రభు వారు
తన శిష్యుల్లో ముగ్గురిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే అండి, ఒకటో వచనం, 6 దినాలు అయిన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారి ఎదుట రూపాంతరం. ఇక మీకు బాగా తెలుసు ఈ పర్వతం. అయితే దీన్ని హెర్మోన్ అంటున్నాను, దీనికి ఇంకో పేరు తాబోర్ అని మనం చూస్తాం. దీని గురించి మీరు బైబిల్లో తర్వాత చూడండి. ఇక్కడ 6వ పర్వతం. ఈ పర్వతం ఏం పర్వతం అంటే, వారిని అక్కడ తీసుకుని వెళ్ళి యేసుప్రభువు వారు ఏం చేశాడట, రూపాంతరం పొందాడు. కాబట్టి ఈ పర్వతం రూపాంతరపు పర్వతం అని కూడా పిలువబడుతుంది, మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్. ఇది మనకేం చూపిస్తుంది? ఇది ఏం చూపిస్తుంది అంటే రూపాంతరం పొందిన జీవితం. యేసుప్రభువు వారు ఇంకా చనిపోలే, సమాధి చేయలే, తిరిగి లేవలే. అయితే తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలాంటి వాడుగా ఉండబోతున్నాడో అది ముందే చూపించాడు ఈ పర్వతం మీద తీసుకొని వెళ్ళి. కాబట్టి ఈ పర్వతానికి రూపాంతరం. మీరు 17వ అధ్యాయం మార్కు సువార్త, ఆ లూకా సువార్తలో ఈ 3 సందర్భాల్లో ఉంది పర్వతం ఉంది. మీరు తర్వాత దీన్ని తలంచాలని మీకు మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త ధ్యానం చేసేటప్పుడు ఈ పర్వతాన్ని గురించి, లేకపోతే ఈ పర్వతం ప్రత్యేకించి ఆదివారం పగలి వర్తమానాల్లో మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం త్వరగా. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. 12వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి చూడండి, బిగ్గరగా తేటగా మనం చదువుదాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములకు ఆత్మసమైన బలు దేవుని వాత్సల్యాన్ని బట్టి మేము బతిమాలు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చేత మీద పరీక్షను తెలుసుకుని మీ మనస్సు మారి నూతనమవటం వలన, డైరెక్ట్గా ఈ పదం వాడాడు, రూపాంతరమందుడి. మనసు మారి. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి నేనేమి జువాలజిస్ట్ని కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ ఆయన తెలిసిన చిన్న సామాన్యమైన విషయం, గొంగలి పురుగు. ఏ పురుగు? క్యాటర్పిల్లర్. ఏం చేస్తుంది అది? అయితే ఒక టైం వచ్చినప్పుడు క్యాటర్పిల్లర్ ఏంగా మారుతుందట, బటర్ఫ్లైగా మారుతుందట. క్యాటర్పిల్లర్ చూస్తే ఒళ్ళంతా గగ్గర పొడుస్తుంది. అయితే సీతాకోక చిలుకను చూస్తే అబ్బా, అందుకే మన వాళ్ళు సీతాకోక చిలుకలు పెట్టారు మనకు రోడ్లలో. అవును, మంచిదే. నగరం యొక్క సుందరీకరణ, దానికి పేరేంటి? నగరం యొక్క సుందరీకరణ. సుందరీకరణలో సీతాకోక చిలుకలు భాగమే. రూపాంతరం అందరం, అవును, ఇది కూడా సుందరీకరణ. మన జీవితంలో సుందరీకరణ అది ప్రభు కోరుతున్నాడు. మనమైతే పాత స్వభావం అయితే గొంగలి పురుగు. అయితే మనం రక్షించబడ్డాం, నూతన పురుషుడు మనలో ఉన్నాడు, జన్మించాడు. అయితే నూతన పురుషుడు ఏం కావాలా? పాత దాన్ని చంపుతూ 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 క్రొత్తది ఎక్కువై 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 ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం. ఏ రూపాంతరం? క్రీస్తును కలిగిన సారూప్యతకు సమానమైన సారూప్యము గలవారం. దేవుని స్తోత్రం. ఇదేదో బయట ముఖాలు మారడం, ముక్కులు మారడం కాదండి, బయట రంగులు మారడం అసలే కాదు. మరి ఏంటి తెలుసా? అంతరంగ పురుషుల్లో మార్పు. పాత పురుషుడు చాలా అసహ్యమైన గొంగలి పురుగే. అయితే అంతరంగ పురుషుడు కొత్తగా జన్మించిన, అది సుందరీకరణం కావాలి. ఆలోచనలు, తలంపులు, మన మనసు, మన ప్రేమ, మన విశ్వాసం, ఆ చక్కని దైవ లక్షణాలు, క్రీస్తు సుగుణాలు మనలోనికి వస్తే, ఆయన జీవం మనలోనికి వస్తుంటే మనం కూడా ఆ ప్రకారం మార్చబడుతుంటాం. సరే, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం లేదు. ఇక చివరి తలంపుగా నేను రాబోతున్నాను. ఇప్పుడు ఏ పర్వతం ఇది?
ఆరో పర్వతం. ఏ పర్వతం? ఆరో పర్వతము అది హెర్మోను లేక తాబోరు, అది మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్. దాని ఇప్పుడు చివరి తలంపుకు మనం వచ్చేద్దాం. చివరి తలంపుకు మనం వస్తే ఇవన్నీ ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఈ పర్వతాలన్నీ మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి ఎవరినో ఒకరు. మార్కు 14:26. కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారంట? ఒలీవల కొండకు వెళ్ళారు. ఇది ఎప్పుడు? యేసుప్రభు వారిగా అప్పగించబడక ముందు. అంటే చివరి పస్కా పండుగను ప్రభు భుజించాడు తన 12 శిష్యులతో. అర్థమవుతుంది కదా? చివరి పస్కా పండుగ ముగించాక వాళ్ళకి పాటలు పాడుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఒలీవ. అయితే గెత్సెమనే తోట కానీ ఒలీవల వనానికని ఆయన రాయబడిన మాటలు కాదనం కానీ, బట్ వీఆర్ థింకింగ్, మెడిటేటింగ్, అంటే మనం పర్వతాల గురించి తలస్తున్నాం కాబట్టి ఒలీవల కొండ అనేది మనం చూస్తాం. వారు అంతటా ఒలీవల కొండకు వెళ్ళారు అని. ఇప్పుడు ఈ ఒలీవల కొండను వచ్చి మనం 24వ అధ్యాయం లూకాసు వార్త రండి దయచేసి. లూకాసు వార్త 24వ అధ్యాయం. డీటెయిల్గా నేను ఇంతకుముందు మనం చెప్పుకున్నాము కూడా, ఈ విషయాలు ధ్యానం చేశాము. యేసు ప్రభుని జీవితంలో 4 ప్రాముఖ్యమైన సంఘటనలు చెప్పినప్పుడు కూడా నేను మీకు చెప్పాను. ఒకవేళ మీరు ఏదైనా రాసుకోరిగానే ఉంటే ఉంటుందేమో చూసుకోండి. 50వ వచనం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని, 51వ వచనం, వారి ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో ఉంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైన. సరే, ఇంక నేను ఎక్కువ వాక్యాలు చెప్పి టైం పాస్ అని కెనాట్ డూ దట్, ఇంకా చేయలేము. అందుకని డైరెక్ట్గా తలంపు వెళ్ళిపోతున్నాను. ప్రభు పస్కాను ఆచరించాక ఒలీవల కొండకు వెళ్ళాడు. లేకపోతే ఇంకా మీరు ఏమన్నానండి వనం కొన్ని సువార్తలో కాదనం. ఆయన తర్వాత ఆయన అప్పగించబడ్డాడు. అప్పగించబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్ళాడు గొల్గొతా కొండకు. ఆయన పునరుత్థానమై లేచిన తర్వాత ఈ 40 తన శిష్యులను ఏం చేశాడంటే వారిని బేతనీ వరకు తీసుకొని వెళ్ళాడు. ఇది పునరుత్థానం తర్వాత అండి. ఇప్పుడు లూకాసు వార్త 24. బేతనీ వరకు తీసుకొని వెళ్ళి వారందరూ చూస్తుంటాడు. ఆయన అక్కడి నుంచి ఏమైనాడంటే పరమునకు. బేతనీ కాదు కొండ, బేతనీయ ఒలీవల కొండ దగ్గరే. ఆ ఒలీవల కొండకు దిగువ భాగంలో బేతనీ ఉంది, కొంత దూరంలో. అందుకనే ఒలీవల కొండ. కాబట్టి 7వ కొండ ఒలీవల కొండ అని. ఒలీవల కొండ ఇప్పుడు ఏమైనాడు యేసుప్రభు వారు అనేది అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మీకు నేను జ్ఞాపం చేస్తే అది ఆరోహణమైనాడు అని లూకాసు వార్త 24వ అధ్యాయంలో చదివాం కదా. ఇప్పుడు 1:11 అపొస్తలుల కార్యాలు చూడండి దయచేసి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళటం మీరు చూచిదరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. కాబట్టి ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమైనాడు. వీళ్ళకు చెప్పాడు వాళ్ళు ఏమని, ఆ రీతిగానే మరలా వస్తాడు అంటే ఇక్కడికే వస్తాడు. కరెక్టేనా? ఆయన మరలా ఒలీవల కొండ మీదకి వస్తాడా? అవును. జకర్యా గ్రంథం రండి 14వ అధ్యాయం. ఇప్పుడు బైబిల్ స్టడీస్లో జకర్యా గ్రంథమే ధ్యానం చేస్తున్నాము. 14వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును. ఒలీవ కొండ తూర్పు పడమటి దిక్కున ఆయన పాదములు, ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. కరెక్ట్గా జరిగింది. ఒలీవల కొండ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన ఆరోహమైనాడు. తర్వాత చూస్తుంటే ఇద్దరు కనపడి, లేదు ఇక్కడికి మళ్ళీ వస్తాడు ఆయన. ఏ రీతిగా మీ యొద్ద నుంచి ఇక్కడ మీరున్నారు, ఇక్కడి నుంచి
అక్కడ ఆ రీతిగానే వస్తాడు, ఆ రీతిగానే వస్తాడని ప్రవచనంలో ముందే చెప్పారు. 14వ అధ్యాయం 4వ వచనంలో జక్కయ్య. సరే, ఇదంతా అయిపోయింది. కాబట్టి 7వ కొండ ఏం కొండ? ఒలీవల కొండ. సరేలేండి, ఏమైంది? ఆరోహణం. కాబట్టి దీనికి ఏమందాము? అదేమో ట్రాన్స్ఫిగరేషన్, ఇదేమో అసెన్షన్, ది మౌంట్ అసెన్షన్. ఇది ఆరోహణపు కొండ. చెప్పండి, ఏం కొండ ఇది? ఇప్పుడు ప్రాముఖ్యమైన సందర్భం చెప్పక తప్పదు, ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా. మనం ఆదికాండంలో 5వ అధ్యాయంలో ఇద్దరిని చూస్తాం. ఆ 2వ వాడి సంగతి ఇప్పుడు మనం ఉన్నాం ఇంకా 6, 7, 8 అధ్యాయాల్లో. ఆ ఇద్దరిలో ఒకరెవరు అంటే వారిని గూర్చి చెప్పమన్న సాక్ష్యాన్ని బట్టి నేను అడుగుతున్నా. ఆ ఇద్దరిలో వారెవరు? మీ సంగతి అంతా బయటపడుతుంది. రైట్, హానోకు. రెండవ వాడు ఎవరు? నోవా. వీళ్ళిద్దరిని కూర్చిన సంగతి ఏంటో తెలుసా? హానోకు దేవుని పిలుపుని అందుకొని ఏమైనాడు? దేవుడు అతన్ని కొనిపోబడును. హానోకు లేదు. హానోకు ఏం చూపిస్తున్నాడంటే చనిపోకుండా పరమునకు ఆరోహణం కావడాన్ని చూపిస్తున్నాడు. అయితే హనోకు వలె నీతిమంతుడు, హనోకు వలె దేవునితో కూడా నడిచినవాడు, హనోకు వంటి సాక్ష్యం పొందినవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? నోవహు. అయితే నోవహు ఏం చేశాడు? కొనిపోయిన పడ్డాడట? లే, నోవహు చచ్చిపోయాడు. అయితే ఇక్కడ ముఖ్యమైన తలము చెబుతున్నాను ఇక నేను. ఈరోజు మన జీవితాలలో ఈ రెండంతల పరిస్థితి మనం చూస్తాం. అయితే సంఘముగా మనకు ఒకటే. ఆ ఒకటి ఏమిటి అని అంటే సంఘము హానోకు వలె కొనిపోబడబోతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచిన మనం వారితో కూడా ఏకముగా, గట్టిగా చదవండి, ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద. అది చెప్పండి, దానికోసమే కదా నేను ఇది. అది వరకు సైలెంట్ అయితే ఎట్లా? కొనిపోబడదుము. హానోకు కొనిపోబడ్డాడు కాబట్టి అతడు లేక పోయినాం. ఇది సంఘం యొక్క నిరీక్షణ. మంచిది, దేవుని స్తోత్రం. సిద్ధంగా ఉందాము. అయితే రెండవది, హానోకు అయిన తర్వాత ఇంకొకడు వచ్చాడు. ఎవరు? నోవహు. నోవహు కొనిపోబడలే. నోవహు ఆ జలప్రలయంలో వెళ్ళాడు సంవత్సరం పాటు. ఇది ఏం చూపిస్తుంది అని అంటే ప్రభువైన క్రీస్తు రాకడలో 2వ అంతస్తు ఇంకోటి మనకు చూపిస్తుంది. అదేమిటి? ఈ జల ప్రళయం అన్నప్పుడు మనం ఇందాకనే చెప్పుకున్నాం ఆరాధనలో, నేను నాశనం చేస్తాను, ది రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత. కాబట్టి కొంతమంది ఉన్నారు చివరికి ఈ దైవోగ్రతలో గుండా వెళ్ళి వారు కూడా ప్రభుతో కూడా ఉండడానికి సిద్ధపడతారు అని. అందుకే యేసు ప్రభుని 2వ రాకడ గురించి ఏమంటామంటే 2 అంతస్తులు, 2 స్టేజెస్. ఒక స్టేజ్, ఒక అంతస్తు సంఘాన్ని ఎత్తబడం, కొనిపోబడ్డం. హానోకు వలె వారికి లేకుండా పోతారు. లోకం ఇలాగే ఉంటుంది. మన ఇంట్లో మారుమనసు పొందకుండా వాళ్ళు ఉంటారే, వాళ్ళు అలాగే ఉంటారు. మా అమ్మేది, మా అమ్మేది, మా అమ్మేది. మీ అమ్మ ఎక్కడో ఆమె కొనిపోబడింది హానోకు వలె, ఆమెకు లేకపోయింది. నాయన కానీ పిల్లలు కానీ అదే పరిస్థితి. జాగ్రత్త. కలిసి పోవాలంటే కుటుంబంగా అందరు రక్షణ పొందాలి, కుటుంబంగా అందరు రావాలి మందిరానికి, అందరూ ప్రభుని ఆరాధించాలి, అందరూ ప్రభులో జీవించాలి భయభక్తులతో. అప్పుడు అందరం కలిసి కొనిపోబడతారు. లేదా ఒకరు కొనిపోబడతారు, ఒకరు. ఆ తర్వాత 7 సంవత్సరాల క్రీస్తు విరోధి పరిపాలన. అది ఎట్లుంటుందంటే నోవహు జలప్రలయం అంతే.
దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. అందుకని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఆ నోహు జలప్రలయాన్ని మనం చూస్తాము, దేవుని మహోగ్రత. అప్పుడు ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం కూడాను, మీరు చూడొచ్చు, యూట్యూబ్లో తెలుసుకోవాలి, దాంట్లో ఉంటుంది. ఈ పర్టికులర్ సందర్భం కూడా మీరు చూడొచ్చు. అంతా కూడా చూడడం చాలా అవసరమే. అయితే 3 మాటలు చెబుతాను. అయ్యో అయ్యో అయ్యో. ఏంటి అయ్యోలు? ఏదో మాటలు ఊరికి అయ్యో అనమా? కాదు, ఇంగ్లీష్లో బాగుంది. ఓ ఓ ఓ, WOEO. ఓ అంటే శ్రమ, మొదటి శ్రమ, రెండవ శ్రమ, మూడవ శ్రమ. కాబట్టి నోహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుని రాకల్లా దినాలు ఉంటాయి. కాదనం మొదటి అంతస్తులో ర్యాప్చర్ టైంలో సంఘం ఎత్తబెట్టేటప్పుడు కూడా అలా ఉంటాయి. అయితే ఎక్కువగా విపరీతంగా ఆ 7 సంవత్సరాల కాలంలో నోహు దినాలు మళ్ళీ కనపడతాయి సాక్షాత్. ఆ దినంలో నోవహు నీతిమంతులైన వారిని దేవుడు ఓడ ద్వారా ఏం చేశాడట? కాబట్టి ఒక మాట జ్ఞాపం చేసి నేను ప్రార్థన చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 9వ వచనం ఎవరిని చదువుతారా? తీసిన వారు యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని నియమించాడు. కానీ ఉగ్రత పాత్రమోటుకు దేవుడు మనల్ని, ఇది సంఘం ఎత్తబడుతుంది. వాళ్ళు ఉండరు. ఎక్కడ ఉండరు వాళ్ళు? ఈ నోహు జలప్రలయంలో వాళ్ళు ఉండరు. పోయింది. ఇందాక ఆరాధన చెప్పుకున్నాం కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? ఎత్తపడతాం మనం, సిద్ధపడు. అయితే ఉంటారు ఇంకా చాలామంది 7 సంవత్సరాలు ఈ శ్రమల కాలంలో ఆ జలప్రలయం కూడా వెళ్తారు. అయినా దేవుడు వారిని కాపాడుతాడు. వారిలో అనేకులైన వారు అది నోవహు వలె రక్షించబడతారు. ఇది చివరి తలంపు. ఈ పర్వతం మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాకలో 2 అంతస్తులు మనకు చూపిస్తూ ఉంది. ఒలీవల కొండ, ఒకటి ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్, సెకండ్లీ రెవల్యూషన్ ఫార్ హిస్ పీపుల్. తన ప్రజల కొరకు ఆయన ప్రత్యక్షత. సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.